ఆగు రాగు. ఈ పువ్వాడ జయకుమార్ తాలూకు వాళ్ళ గ్యాంగు మార్చిరీ రూమ్లో ఎవడో డిఎన్ఏ ప్యాచ్ చేసి మమ్మల్ని సతాయిస్తుంది. ఆ సరౌండింగ్లో మాకు రేడియేషన్ ఎక్కువ ఉంది, రుద్రాక్షలు ఉన్నాయి, రాకూడదు మేము బయటికి. రుద్రాక్షలు తీసిన వాడి చేతులు నరికేయండి అని చెప్పినా నేను. చంపి పడేయండి, రుద్రాక్షలు తీయద్దు, ప్రొటెక్ట్ చేయలేరు, శివుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు, శివుడి కంటే గొప్ప కాదు మీరు. గ్లోబులో ఎక్కడ దొరికినా ప్రొటెక్షన్ లేదు మాకు, ఇండియాలో అసలు ప్రొటెక్షన్ అయ్యారు వాళ్ళు, సేఫ్టీ సెక్యూరిటీ లేదు మాకు. మేము ఎక్కడ శివుడు మఠాలలో శివుడికి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉంటేనే మనుషులు కనపడుతున్నారు. ఎవరు బ్లేడ్తో కోసేది, కత్తితో పొడిచేది, మాయలు మంత్రాలు, చేతబడులు, క్షుద్రప్రయోగాలు. అసలు మీ ఇండియానే ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నావు, ఇండియా నుంచి వెళ్ళిపోమని చెప్పి నన్ను టార్చర్ చేస్తుంటే, మేము ఇది వరల్డ్ వైడ్ నేషన్కి అప్డేట్ చేస్తే మొత్తం దొంగలు మళ్ళా అన్ని కంట్రీలలో ఇండియన్సే ఉన్నారు. ఇండియా వర్సెస్ ఇండియానే అయింది. అందుకే నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా, సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా పెట్టాం. ఏమన్నా తప్పు జరిగితే ఇక్కడ పొలిటీషియన్స్ని అడ్డేసాం. కానీ ఇక్కడ ఎవరికి లాభం? మీకు నీళ్ళు కూడా పోయారు బయటకు వస్తే. కార్లు, బండ్లు ఎక్కడైనా యాక్సిడెంట్లు అయినా ఏమి తొందరగా రారు. TV9 వాళ్ళు బాగా టార్చర్ చేసి ప్రాణాలు పోయేదాకా హరాస్మెంట్లు, ఆ భయంకర టార్చర్ చేసి క్షుద్ర తాంత్రిక శక్తులతోటి ఇంకా పీడించి మనిషి వచ్చేటోడు కూడా డైవర్ట్ అయిపోయి అంబులెన్సులు రాకుండా, పిటిషనర్ ఉప్పల శివకుమార్కి సహాయం చేస్తే కనుక ఉరికమ్మ వేపిస్తాం, ఇండియా నుంచి దేశ బహిష్కరణ చేస్తాం, దేశద్రోహం కేసులు పెడతాం, ఎయిడ్స్ నీడిళ్ళు వైరస్ తెప్పిస్తామని చెప్పి HMTV, TV9, ఈటీవీ, మా టీవీ మంగళోళ్ళతో, మాలోళ్ళతో, లంబడోళ్ళతో, తుర్కులతో, ఒడ్రోళ్ళతో, సాట్లోళ్ళతో, ఇండియన్ సినిమా కమ్మ కాపు రెడ్డితోటి భయంకర టార్చర్ చేపిస్తుంది. నిన్నొక్కనే వాడుకుంటాం, పీకుతాం అంటుంది. స్టంట్ మాస్టర్లతోటి రౌడీజం చేపిస్తుంది. సినిమా పోలీస్ యూనిఫామ్లు వేసుకొని, మిలిటరీ యూనిఫామ్లు వేసుకొని సినిమా అయి వాళ్ళే వచ్చినట్టు మొత్తం అంతా నాశనం చేసి సచ్చి శవాలైపోయి మళ్ళా సతాయిస్తున్నారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా అమరక దరిద్రం అంతా అంటిస్తున్నారు ఇండియాకి. మేము మెసేజ్లు పెడితే వచ్చి వెళ్ళిపోయారు, అయిపోయింది. వచ్చినట్టు కొట్టి ఇష్యూ క్రియేట్ చేసింది V6 సత్తి ఆగ్రా. ఆ మెర్సిడీస్ బెంజ్ ఏదో ఇస్తా అన్నాడు, ఆ బెంజ్ కూడా లాక్కున్నారు. బెంజ్ కూడా ఏనియలేదు. బయటికి ఎట్లా పోవాలి నేను? అదైతే ప్రొటెక్షన్ ఉంటుంది, కార్ వస్తుంది, ఇన్సూరెన్స్ వస్తుంది. అయితే అప్పుడే తిరగమని వాళ్ళ ఎందుకు కాదురా, ఇంత సేఫ్టీ సెక్యూరిటీ లేదు, మనకు తెలిసిన పిల్లగాడు మనోడే అని చెప్పి నా పేరు మీద తీసుకొని ఇంకేమైనా చేస్తారేమో. ఎక్కడ నాకు ఏమీ నా పేరు మీద ఇచ్చింది లేదు. మొత్తానికైతే నా పేరు మీద వాడుకుంటున్నట్టుగా తేలింది. రౌడీజం దాదాగిరి దందా చేసేది ముంబై,